సో మీకు బ్యాచిలర్ లైఫ్ బాగుందా? మ్యారీడ్ లైఫ్ చెప్పాలంటే బ్యాచిలర్ లైఫ్ బాగుంటది. పెళ్లి అనేది ఇదంతా ఒక ఒక లైఫ్ లో ఒక భాగం తప్ప పెళ్లి అనేది చాలా కష్టంతో కూడుకుంటుంది. ఎందుకంటే రూమ్ రెంట్ కట్టాలి, చాలా రకాలుగా వైఫ్ కు మనం ప్రతిదీ మనం మన లైఫ్ ను మనం సాక్రిఫైస్ చేసి ఆమెకు వెలుగునియాలి. ఒక దీపం ఎలాగైతే ఆరిపోయి ప్రజలకు వెలుగునిస్తుందో, మన ఒక పెళ్లి అనేది చేసుకున్న తర్వాత లైఫ్ లో మనం ఆరిపోతూనే ఉంటాం. ఎందుకంటే పిల్లలు వస్తుంటారు, పిల్లలకు డ్రెస్సులు కొనియాలి, పిల్లలకు స్కూల్ ఫీజులు అన్నీ. ఒక హస్బెండ్ అనేవాడు ఆరిపోతూ ఆ పిల్లలకు వాళ్ళ ఫ్యామిలీకి వెలుగునియాల్సి ఉంటుంది. సో చాలా కష్టంగా అంటే పెళ్ళి అంటే చాలా కష్టం అండి. ఒకప్పుడు పెళ్ళి అంటే అటు అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసేవాళ్ళు. 3 ముళ్ళు 6 ఒక ఒక పెద్ద ఫ్యామిలీ, ఒక అటాచ్మెంట్ అనేది ఉండేది. ఇప్పుడు అది లేదు. ఈ రోజులల్లో అంత లవ్ అంటే సినిమాలు, షికార్లు, పార్కులు, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. లవ్ అనేది ఒకప్పుడు లవ్ అంటే ప్రేమ కోసం తాజ్‌మహల్ కట్టించేవారు ఒకప్పుడు. చాలా ప్రేమ అంటే ఒకప్పటి ప్రేమ వేరు, ఈ రోజు ఉన్న ప్రేమ వేరు. సో అందుకే ప్రేమించడం మానేసి ఫస్ట్ డబ్బు సంపాదించండి. డబ్బు సంపాదించి మీ కెరియర్ ఎలా బిగిన్ చేసుకోవాలి, ఎలా మీ కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనేది ఒకటి ఆలోచించుకుంటే అమ్మాయిలు కానీ లవ్ కానీ ఆటోమేటిక్గా అది వస్తుంటాయి. ఎందుకంటే లవ్ అనేది ఒక అమ్మాయితోటే స్టాప్ కాదు, ఒక అమ్మాయితోటే స్టార్ట్ కాదు. ఎందుకంటే చాలా మంది ప్రేమిస్తూనే ఉంటారు మన లైఫ్లో చాలా మంది. ఎందుకంటే నేను అట్లాంటి లైఫ్ లీడ్ చేసిన, చాలా మంది లీడ్ చేస్తారు. 10th క్లాస్లో ఒక అమ్మాయి వస్తారు, ఇంటర్లో, డిగ్రీలో, లైఫ్లో చాలా మంది వస్తూనే ఉంటారు, చాలా మంది పరిచయం అవుతారు. సో ఏంటంటే అమ్మాయిలు అనే వాళ్ళు వస్తూనే ఉంటారు. మనం ఈ అమ్మాయితోటే స్టాప్, మన మన లైఫ్ ఇక్కడికే ఎండ్ అవుతుందని అనుకోకుండా ఒక అమ్మాయి రిజెక్ట్ చేసినంత మాత్రాన సూసైడ్ చేసుకోవడం అట్లాంటివి కాకుండా కెరియర్ని బిల్డ్ చేసుకుంటే ఆటోమేటిక్గా చాలా మంది వస్తుంటారు.